మహేష్ బాబు ఈ పేరు వింటే అమ్మాయిలు తమని తాము మర్చిపోతారు. అందమే అసూయపడే అందం అతనిది. 1998లో రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి అమ్మాయిల గుండెల్లో రాజకుమారుడిలా నిలిచిపోయాడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ సినిమాలు అంత ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్గా, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్కు తొలి భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన దొంగ, బాబీ సినిమాలు 2 ఫ్లాప్గా నిలిచాయి. మహేష్ కొద్దిగా గ్యాప్ తీసుకొని 2003లో ఒక్కడు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంటనే అతడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో టాప్ హీరో లిస్టులో చేరిపోయాడు. ఒకానొక సమయంలో చిరంజీవికి పోటీగా సినిమాలు విడుదల చేశాడు మహేష్. తర్వాత పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్లు మహేష్ స్థాయిని మరింత పెంచాయి. ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇక విషయానికి వస్తే మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇండస్ట్రీకి వచ్చే టైం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. ఇన్ని రోజులుగా తల్లిచాటు బిడ్డలా మెలిగిన గౌతమ్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయ్యాడు. జిమ్లో వర్కౌట్లు మొదలు పెట్టేశాడు. తన బాడీని బిల్డ్ చేసుకుంటున్న విధానం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. త్వరలో జూనియర్ సూపర్ స్టార్ ఆగమనం పక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నాడు. త్వరలోనే 6 ప్యాక్లో కూడా కనిపించేలానే ఉన్నాడే అని చర్చించుకుంటున్నారు. గౌతమ్ వర్కౌట్ వీడియోను ఆయన తల్లి నమ్రత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.